మీ లావణ్య. నేను మీ మౌనిక. సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్. మేము ఈరోజు మా డాడీ కొత్త బాక్స్ తెచ్చారు. సో ఇది మొత్తం డిమార్ట్లో కొన్నాము. 349 అంట చెప్పాలి. సో ఇప్పుడు ఇది ఓపెన్ చేయబోతున్నాము. మాకు కూడా తెలియదు, కొన్నారంట. సర్ప్రైజ్ లాగా ఉంది. సో ఇప్పుడు చేసాం కదా, చూస్తాము లోపల అంతా ఎలా ఉందో. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మా డాడీ ఇలా సర్ప్రైజ్ ఇస్తారని. ట్యూషన్ నుంచి వచ్చేటప్పటికి సర్ప్రైజ్ లాగా ఉంది. ఇది 2 స్పూన్స్ వచ్చాయి, ఒక క్లిప్ లాగా ఉంది. ఆ స్పూన్ అక్కడ వచ్చాయి 2 స్లిప్స్. లోపల భలే వచ్చింది క్యూట్గా, బౌల్ లాగా. పాత బాక్స్ పోయిందని బాగా పనిచేయట్లేదు అది, అందుకు మా డాడీ ఇది సర్ప్రైజ్గా తెచ్చారు. అవునా, ఈరోజు అదే పట్టుకెళ్ళాలా అని మాకు చాలా బాధ వేసేది. కానీ ఇంతలా రాస్తానని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడు మా డాడీ తెచ్చారు, నాకు అస్సలు తెలీదు, ఎక్స్పెక్ట్ చేయలేదు నేను అసలు. ఇప్పుడు నేను చూసాను కాబట్టి తెలిసింది. సో బాగున్నాయా? కామెంట్లో చెప్పండి ఎలా ఉన్నాయో. సో ఇప్పుడు ట్యూషన్ నుంచి ఇప్పుడే వచ్చామన్నమాట. నాకు అసలు తెలీదు, నేను మర్చిపోయానేమో, నాకు అస్సలు తెలీదు. చాలా సర్ప్రైజింగ్గా ఉంది. చెల్లి, మీ స్కూల్లో ఎవరిదైనా బర్త్డే జరిగిందా? జరిగిందా? మా క్లాస్లో కూడా ప్రజ్ఞ అనే అమ్మాయిది, ఈశ్వరి అనే అబ్బాయిది ఇద్దరు జరిగింది. నాకు చాక్లెట్స్ కూడా ఇచ్చారు. నీకు ఎవరికి జరిగింది బర్త్డే చెప్పు. వషీర్ కదా? ఓకే, ఇంకా ఎవరిదైనా జరిగిందా? లేదు కదా? నాకైతే ఇద్దరు ఫ్రెండ్స్ ఇచ్చారు నాకు. బాగున్నాయి అవి, చాలా బాగుంది. నేను కూడా ఇప్పుడు అలసిపోయేవా ట్యూషన్ నుంచి వచ్చిన దగ్గర నుంచి? సండే ఎప్పుడు వస్తుందో ఏంటో, స్కూల్ ఎప్పుడు మానేస్తామో ఏంటో కదా. స్కూల్ ఎప్పుడు హాలిడే వస్తుందో ఏంటో కదా. సండే వస్తే బాగుంది కదా చెల్లి. సండే వస్తే హ్యాపీగా టీవీ గేమ్స్ అవన్నీ ఆడుకోవచ్చు, టీవీ చూడొచ్చు, ఇంకా బోల్డ్. కానీ సండే ఎప్పుడు వస్తుందో ఏంటో. ఈ ఎగ్జామ్స్ అఫేవర్ ఎగ్జామ్స్ అంట. ఎవరు ఎగ్జామ్స్ కనిపెట్టారో ఏంటో, నాకు చంపేస్తాను. ఇంకా ఎవరు ఎగ్జామ్స్ కనిపెట్టారో ఏంటో. ఈ జమ్మలో నాకు ఎగ్జామ్స్ ప్రాక్టీస్ అవుతానే ఉండాలి రాత్రి అంతా కూర్చొని కదా. మనం చదవాలంటే మనం ప్రాక్టీస్ అవ్వాలి కదా. ప్రాక్టీస్ అవుతానే చదవగలం. నేను చదువుతాను. ఫస్ట్ మనం చదువుకుంటేనే ప్రాక్టీస్ అవ్వను. తెలుగు ఇప్పుడు నన్ను ట్యూషన్ మిస్ ఉప్పు కప్పు రంగు రబ్బు పద్యం ఒకసారి రాయించి మళ్ళీ నాతోనే కరెక్షన్ చేయించారు. మళ్ళీ 7 మిస్టేక్స్ వచ్చాయి. అవి నాకు బుర్ర పాడైపోయి ఎంత కష్టంగానే తెలుసా పద్యం. చూడకుండా రాయించారు. అవునా? మరి నీకేమన్నా వర్క్ ఇచ్చారా ట్యూషన్ మిస్? స్కూల్ మిస్ చేసుకున్నా. స్కూల్ మిస్ తెలుస్తున్నారా ఏదైనా? నన్ను కూడా సేమ్. కానీ లంచ్ బాక్స్ పోయిందని ఏదైనా బాధగా ఉంది కదా. ఇప్పుడు ఈ కొత్త బాక్స్ కొన్నందుకు హ్యాపీగా ఉందా బాధగా ఉందా? హ్యాపీగా ఉంది కదా.
తీసుకుందాం. ఇక్కడ ఏంటిది? సర్కిల్. సర్కిలే కానీ ఏదోలాగా. ఏ భలే గ్లాస్ వచ్చింది. ఇది అలాగైనా కనిపిస్తుంది. ఇదిగో ఇక్కడ నుంచి కనిపిస్తుంది. ఈ స్పూన్స్ భలే ఉన్నాయి కదా, క్యూట్ క్యూట్గా. ఆరెంజ్ కలర్ది, బ్లూ కలర్ది, మిక్కీ మౌస్ది షేప్స్ వచ్చాయి కదా. ప్లేట్స్ వాటి కూడా ఉన్నాయి, కలర్స్ ఇవే కానీ వాటికన్నా ఇవి క్యూట్ క్యూట్గా ఉన్నాయి కదా, చాలా బాగున్నాయి. ఇప్పుడు కదా బాగుంది కదా. నీకు నచ్చిందా? నాకైతే ఫుల్ 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 నచ్చింది. బ్లాగ్ అయితే కంప్లీట్ అయింది. మీకు నచ్చిందో నచ్చలేదో అనేది కామెంట్లో చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. పాత వాళ్ళు అయితే చూడొచ్చు కానీ కొత్త వాళ్ళు కూడా షేర్ చేయండి. కొత్త వాళ్ళు కూడా ప్లీజ్ లైక్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు